ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4th టెస్ట్లో డే 2 కంప్లీట్ అయింది. మరి డే 2కి సంబంధించిన హైలైట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. అలాగే మ్యాచ్లో ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది, దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. మరి ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓవర్ నైట్ స్కోర్కు ఒక పరుగు జోడించి రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ గ్రీజులోకి వచ్చాడు. శార్దుల్ ఠాకూర్ 41 రన్స్, అలాగే వాషింగ్టన్ సుందర్ 27 రన్స్తో 6వ వికెట్కు 38 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ అవుట్ అవడంతో ఒక్క బ్యాటరు అవుట్ కావడంతో టీమిండియా త్వరగానే ఆల్అవుట్ అవుతుందని అంతా భావించారు. అప్పుడే ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. రిషబ్ పంత్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి రావడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 6 వారాల పాటు రిషబ్ పంత్కు విశ్రాంతి కావాలని డాక్టర్లు చెప్పారు. కానీ అవేమీ పట్టించుకోకుండా తన టీము కష్టాల్లో ఉందని తెలుసుకుని బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వచ్చాడు. గ్రౌండ్లో కుంటుతూనే విలువైన స్కోర్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ అలాగే అన్షుల్ కంపోజ్ ఇద్దరు అవుట్ అవడంతో రిషబ్ పంత్ వేగంగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రీజులో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించిన పంత్ చివరకు హాఫ్ సెంచరీ చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 358 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ కార్డ్ చూసుకుంటే రవీంద్ర జడేజా 40 బాల్స్లో 20 రన్స్ చేశాడు. అలాగే శార్దుల్ ఠాకూర్ 88 బాల్స్లో 41 రన్స్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ 90 బాల్స్లో 27 రన్స్ చేశాడు. రిషబ్ పంత్ 75 బాల్స్లో 54 రన్స్ చేశాడు. కంబోజ్ 3 బాల్స్ ఆడి డకౌట్ అయితే అయ్యాడు. బుమ్రా 7 బాల్స్ ఆడి 4 రన్స్ మాత్రం చేయగలిగాడు. ఇక సిరాజ్ 7 బాల్స్ ఆడి 5 రన్స్ చేశాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు ఆటలో 1 వికెట్ కూడా తీయలేకపోయిన జోఫ్రా ఆర్చర్ రెండో రోజు మాత్రం 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ 1 వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్లో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు హాఫ్ సెంచరీ చేశారు. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ 46 రన్స్, అలాగే శార్దుల్ ఠాకూర్ 41 రన్స్ స్కోర్ చేశారు. ఇక తర్వాత ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. బజ్బాల్ ఆటను రుచి చూపించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ 113 బాల్స్లో 84 రన్స్ స్కోర్ చేశాడు. అలాగే బెన్ డకెట్ 100 బాల్స్లో 94 రన్స్ స్కోర్ చేశాడు. ఇద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే తొలి వికెట్కు 32 ఓవర్లలో 166 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇద్దరు అవుట్ అయ్యారు. అయితే ఒలీ పోప్ 20 రన్స్, జో రూట్ 11 రన్స్తో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 225 2 వికెట్లతో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో ఇంకా 113 రన్స్తో వెనుకబడి ఉంది. ఇక టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా 13 ఓవర్స్ బౌలింగ్ వేసి 37 రన్స్ ఇచ్చాడు. అలాగే అన్షుల్ కంబోజ్ 10 ఓవర్స్ బౌలింగ్ చేసి 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మొహమ్మద్ సిరాజ్ 10 ఓవర్స్ బౌలింగ్ చేసి 58 రన్స్ ఇచ్చాడు. శార్దుల్ ఠాకూర్ 5 ఓవర్స్ బౌలింగ్ చేసి 35 రన్స్ ఇచ్చాడు. అలాగే రవీంద్ర జడేజా 8 ఓవర్స్ బౌలింగ్ చేసి 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అయితే బుమ్రా, సిరాజ్ లాంటి భారత ప్రధాన పేసర్లు 1 వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది డే 2కి సంబంధించిన మ్యాచ్ హైలైట్స్. డే 3కి సంబంధించిన మ్యాచ్ హైలైట్స్తో మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా. ఈలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అర్థమైందా రాజా?